మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మన దాచాడు, బలపరిచాడు, భద్రపరిచాడు. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంచాడు. అందుకే ఆయన నామములకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల మా తండ్రి మీకు స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ వాక్యాన్ని అందరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించండి, ఆశ్రయించండి. అది మీ ఆత్మతో నింపడి సహాయం తెచ్చి ప్రభుత్వాన్ని వదిలి చేసి మీరే మహిమ పొందమని ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. నిన్నటి దినాన 43 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. 43 అధ్యాయంలో కొన్ని సన్నివేశాలు మనం చూసాం. యోసేపు తన తమ్ముడిని తీసుకొని రమ్మన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చారు. తండ్రితో ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల విధానాలుగా ఒప్పించి తీసుకొని యాకోబుని ఒప్పించి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కలిశారు, మాట్లాడారు, వారికి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేసిన తర్వాత మరలా తిరిగి వచ్చినప్పుడు వారిలో వారందరికీ గోల్లో వారి వారి ధాన్యాలు ఇచ్చాడు. ధాన్యం ఇచ్చిన దాంట్లో బెన్యామీను గోనిలో మాత్రము 5 వంతులు ఎక్కువ వేసి పంపించాడు. ఎందుకని అంటే అతడు తన రక్త సంబంధి, అంటే తల్లికి పుట్టిన బిడ్డ, తన సొంత తమ్ముడు కాబట్టి ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే రక్త సంబంధం యొక్క బంధం అనేది అలాంటిది. మన ప్రభువుతో కూడా మనకు అలాంటి రక్త సంబంధమే ఉంది. రక్త సంబంధం ఉంది కాబట్టి లోకమంతా ఒక విధానం, ప్రభువుతో ఆయన రక్తంలో కడగబడిన వారికి ఒక విధానం. ఆయన మీద వాళ్ళ కృప అనేది దేవుని యొక్క కృప వారి మీద అధికముగా ఉంటుంది. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. ఇక 44 అధ్యాయంలో మనం చూసినట్లయితే 44 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఉంచేశారు కదా. ఇప్పుడు వాళ్ళు పంపిస్తూ చెప్తున్నాడు కదా యోసేపు, వారి గోనెల్లో వారి రోకలు వారికే వేసి, అలాగే వారితో పాటు ఒక వెండి గిన్నె బెన్యామీను సంచిలో వేసి పంపించమని తన దాసునికి ఆజ్ఞాపించాడు యోసేపు. అలాగే ఆ దాసుడు ఆ వెండి గిన్నెని అందులో వేసి వెనక్కి పంపించే వాళ్ళ గోనెలు కట్టి వాళ్ళకి పంపించేశాడు. దారిలోకి వెళ్ళిన తర్వాత యోసేపు పిలిచి ఆ దాసుని అడిగాడు కదా, నువ్వు వారిని వెంబడించి ఎవరి దగ్గర ఉందో వెండి గిన్నె ఉన్నవాడిని తీసుకుని రమ్మని చెప్పేసి యోసేపు తన దాసునికి చెప్పగా వెంబడించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ జరిగిన సంఘటన అంతా వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అంటూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఆపినప్పుడు ఏంటయ్యా ఎందుకు ఆపారు అని అడిగాడు. ఆపినప్పుడు మీరు మా యజమానుడు దేనితో అయితే శకునం చూస్తాడో అటువంటి గిన్నెని ఆ ఇంటిలోకి వచ్చి మీకు భోజనం పెడితే మీరు ఇంత పెద్ద దొంగతనం చేస్తారా అని చెప్పి ఆ అన్నల్ని అడిగాడు. నల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు అలాంటిది మాకు దూరమవును గాక, ఎవరి దగ్గర దొరికిందో వాడు కంపల్సరిగా మీ యజమానుడికి దాసుడు అవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సర్లే ఈ గోళ్ళన్నీ దులపండి, గోళ్ళన్నీ తీయండి అని చెప్పడు అన్నప్పుడు మొత్తం ఒక్కొక్కరిది గోల్లో ఉన్న అన్ని కూడా వంపుతూ ఉండగా అది బెన్యామీను గోనె సంచిలో ఆ వెండి గిన్నె అందులో దొరికింది. వెండి గిన్నె దొరకగానే ఇక వీళ్ళ మనసులన్నీ కూడా కకలా వికలం అయిపోయినాయి. వీళ్ళు చేసిందంతా కూడా ఏమి అర్థం కావడం లేదు. దొంగతనం చేసింది ఏమీ లేదు, దొంగతనం ఎక్కడ కూడా చేయలేదు. చేయిపోయినా సరే ఇక్కడికి వచ్చిన ఈ నిందను చూసినప్పుడు, ఇక్కడున్న పరిస్థితి చూసినప్పుడు వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాని పరిస్థితి అనేది వారికి వచ్చింది. వారు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట 10వ వచనం మనం చూస్తే అలా అంటున్నారు కదా, ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిద్దో చూడండి ఒకసారి ఆ మాట. అందుకతడు మంచిది, మీరు చెప్పినట్టే కానిడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు కూడా తన గోరెను కిందకి దించి దాన్ని విప్పాను. అప్పుడు పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనిలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. హల్లెలూయా. ప్రతివాడు కూడా వారి బట్టలు చింపుకొని ఇక ఏమి చేసేదేమి లేదు. గిన్నె అయితే దొరికింది, దొంగ అయితే దొరికాడు. దొంగతనం చేశారా అంటే చేయలే. వాళ్ళమ్మ కూడా ఒకసారి రాహేలు కూడా లాబానింటి దగ్గర నుండి విగ్రహాలు తీసుకొని వచ్చేసింది. తండ్రి ఇంట్లో నుండి వాళ్ళ యొక్క గృహదేవతల విగ్రహాలు తీసుకొని వచ్చేసింది. అగ్గోని సంచిలో పెట్టుకుంది. లాబాను అన్ని కూడా వెతుకుంటా నా విగ్రహాలు ఎందుకు తీసుకొని వచ్చారు, మా గృహదేవతలు తీసుకొని వచ్చారంటే గృహదేవతల బొమ్మల మీద వాటి మీద కూర్చొని
మా దగ్గర లేదు, మా దగ్గర లేదు, మా దగ్గర లేదు అని చెప్పేసి అంటే యాకోబు అన్నాడు కదా, ఎవరి దగ్గర దొరికితే వాడు చచ్చును గాక అని చెప్పేసి యాకోబు అన్నాడు. ఆ మాట ప్రకారమే పాపం ఆమె దినములు సంపూర్తి కాకుండానే రాహేలు చనిపోయింది. ఒక మాట ఆ మాటగా తిరిగి తీయడానికి లేదు. వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు కూడా ఎవరి దగ్గర దొరికిందో వాడు దాసుడు అవ్వాల్సిందే అని చెప్పి అన్నప్పుడు అలాగే వారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దాసుడు ఎవరవుతారయ్యా అంటే తండ్రిని ఎంతగానో ఒప్పించుకొని తీసుకొని వచ్చిన తండ్రిని ఎంతగానో ఒప్పించుకొని తీసుకొని వచ్చిన ఆ బెన్యామీను దాసుడిగా అవుతాడు అనేటప్పటికీ ఇక వీళ్ళ మనసులు ఏమీ కూడా అర్థం కావట్లా. వాళ్ళ హృదయాలకు ఏమీ కూడా గోచరం కావడం లేదు. అక్కడ పరిస్థితి అంతా కూడా ఎన్నో రోజులు ఒప్పించి బెన్యామీని తీసుకొని వస్తే ఇక్కడికి వస్తే బెన్యామీన్ ఎక్కడ ఇరుక్కుపోతాడే, అయ్యో మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటా వీళ్ళు వేదన చెందుతూ ఉన్నారు, బాధ చెందుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమీ కూడా అర్థం కావడం లేదు. అప్పుడు అర్థం కాక ఎలాగైతే యోసేపు ఇంటి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యోసేపు దగ్గరే అంటున్నాడు, దేవుడే మీ దాసుల యొక్క నేరాన్ని రుజువు చేసి ఏం మాట్లాడగలుగుతాం మనం, మేమేం మాట్లాడాం. అయితే ఒక విషయం మీరు ఈ బెన్యామీని ఇక్కడ ఉంచుకోవడం కంటే మాలో ఇంకెవరినన్నా ఉంచుకొని బెన్యామీని పంపించండి అయ్యా. అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా తండ్రి దగ్గర ఏ విధంగా అయితే వాళ్ళు ఒప్పుకొని మాట్లాడుతూ ఒప్పించి తీసుకొని వచ్చారో ఆ మాటలన్నీ కూడా ఆ యొక్క యోసేపుకి తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, అక్కడ యోసేపుకి తెలుసు వీళ్ళు ఏ దొంగతనం చేయలేదని తెలుసు, వీళ్ళు ఎంత యథార్థవంతులో తెలుసు, అన్ని కూడా చూస్తున్నాడు, అన్ని కూడా గమనిస్తున్నాడు. యోసేపు ఆ గిన్నెలో పెట్టాడు. మొదటిగా ఒకసారి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉండగానే మీరు వేగుల వారు కదా, మీరు దొంగతనం చేయడానికి వచ్చారు కదా, మా దేశంలో రహస్యాలను కూడా కనుగొని మీ దేశంలో వాళ్ళకి వెళ్ళి మాకేదో హాని చేయడానికే వచ్చారు కదా అన్నప్పుడు, అయ్యా మేము అలాంటి వాళ్ళం కాదయ్యా, మేమే తప్పు చేయలేదయ్యా అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడారు. అప్పుడు మాట్లాడుతూ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఏమని పశ్చాత్తాపడుతున్నారు? మనం చేసినదే మన మీదకి వచ్చింది, తమ్ముడు ఎంతో ఏడ్చాడు, తమ్ముడు ఎంతో బాధపడ్డాడు, మనల్ని ఎంతో బతిమాలుకున్నప్పటికీ కూడా మనకి కనీసం ఆ రోజు కనికరం కలగలేదు కదా, ఆ రోజు చేసిన ఆ పనే ఈ రోజు మన మీదకి ఎంత శ్రమ తీసుకుని వచ్చింది అని చెప్పి ఆ రోజు యోసేపు ఎదుటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యోసేపు ద్విభాషి అని వాళ్ళకి అర్థం కాల. యోసేపు ఐగుప్తు భాష మాత్రమే వచ్చు కదా అని చెప్పి హెబ్రీ భాషలో మాట్లాడుకుంటూ ఉన్నారు. హెబ్రీ భాషలో అదంతా కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉండగా యోసేపు చూస్తా ఉన్నాడు. వారిలో ఉన్న పశ్చాత్తాపాన్ని కనుగొన్నాడు, వారిలో ఉన్న బాధని కనుగొన్నాడు, వాళ్ళు పశ్చాత్తాపడే విధానాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పశ్చాత్తాపడేలాగా యోసేపు అక్కడ ఒక కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు వారి మీద. ఇంకనూ చూడు, దేవుడు కూడా చేసేది అంతే, మహిమలోండి అధిక మహిమలోని తీసుకొని వెళ్తాడు. బంగారమే, ఆ బంగారాన్ని మేలిమి బంగారంలో చేయడానికి కొలిమిలో వేస్తాడు. కొలిమిలో వేసి ఇంకా మేలిమి బంగారంగా అయినా చేస్తాడు. మనకు శ్రమ రాగానే ముందు మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఫస్ట్ తీసుకునే నిర్ణయాలు ఆ శ్రమ ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళకి ఏ విధముగా అయినా సరే వాళ్ళు చంపేద్దామనో, ఏ విధంగా వారికి హాని కలగాలనో, వారి మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలనో ఇలా ఆలోచిస్తాం. అవి ఏమి కాలేదనుకో, ఇక మన బ్రతికే వేస్తూ నా జీవితం వేస్తూ అని చెప్పేసి చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ఏ ఉరితాడునో ఏ పురుగుల మందునో ఆశ్రయిస్తాం. తీసుకునే నిర్ణయాలు అదే. ఏ రైలు పట్టాలనో ఏదో కాలవనో నుయ్యనో గొయ్యనో ఇలాంటివి ఆశ్రయిస్తాం మన వల్ల ఏమి కాలేదు అంటే. కానీ మన జీవితంలో ఎక్కడైనా ఏదైనా తప్పు చేశామా, ఎక్కడైనా పొరపాటు ఏమైనా జరిగిందా అని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా మనకి తెలియజేసే సమాచారం ఏదన్నా ఉంది అంటే మనం చేసిన తప్పును మనకి తెలియజేస్తాడు. మనం ఎక్కడెక్కడైతే తప్పు చేశామో, ఎక్కడైతే పొరపాటు, ఎక్కడైతే పాపం చేశామో, ఎక్కడైతే అవిధేయులుగా ఉన్నామో, ఎన్ని రోజుల క్రితందైనా సరే పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియచేసి, పరిశుద్ధాత్మదేవుడు మన పాపం అంతా ఒప్పింపజేసి శుద్ధ సువర్ణంలాగా మనం చేస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన శ్రమ పడితే ఆయన చూడలేడు, మన బాధపడితే చూడలేడు, మనం ఏడుస్తా ఉంటే చూడలేడు, మనం కన్నీరు కారుస్తా ఉంటే ఆయన మనతో పాటు కన్నీరు కార్చేవాడే తప్ప మనం చూసి ఆనందించేవాడు కాదు. చూడు సార్, లాజరు చనిపోయాడు.
లాజరు చనిపోయినప్పుడు అక్కలో మరియా మార్త ఇద్దరు వచ్చి ఏడుస్తామంటే వారితో పాటు కన్నీరు విడిచాడే కానీ ఆయనేం ఆనందపడలా. చూడు ఒకసారి లాజరు యొక్క జీవితం చూడు. మరియా మార్త దగ్గర యేసు ప్రభు వారు వచ్చి మరియా మార్త వచ్చి కూర్చున్నారు కానీ లాజరు కూర్చున్నాడా? లాజరు చాలా దగ్గర నిలబడ్డాడా ఒక్కరోజు అన్నా సరే? ఎక్కడ తిరుగుతున్నాడో, ఎలా తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో ఏ రోజు రాలా, ఏ రోజు కూర్చోలా. కానీ ప్రభు కనికరపూరుడు, ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. వారితో పాటు కన్నీరు కారుస్తున్నాడు, వారితో పాటు ఏడ్చాడు, వారితో పాటు బాధపడ్డాడు. మనం బాధపడతా ఉంటే మనతో పాటు బాధపడేవాడే కానీ మనం ఏడుస్తుంటే నవ్వుకునేవాడు కాదు ఆయన. మనం ఎంత పాపంలో ఉన్నా ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయనే పరము నుండి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు కానీ, మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి తన పాపం అంతా కడిగాడు. మన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని మన శిక్ష అనుభవించకుండా గొప్ప కృపని మన మీద చూపించాడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అంత గొప్ప దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు ఇంకనూ నుయ్యోగొయ్యి అవసరమా? ఇంకా పురుగుల మందు ఉరితాడు అవసరమా? మనం చేయవలసిందల్లా ఒకటే, మన గత జీవితంలో, మన పితరుల జీవితంలో, మన తల్లిదండ్రుల దగ్గర ఎక్కడెక్కడ ఏ ఏ పాపం ఏమి చేశామో ఒకసారి నిదానించి ఆలోచించిన, నిదానికి తెలుసుకున్నా సరే అన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. అన్ని కూడా మనకు తెలియజేసి మనల్ని మహిమలోండి అధిక మహిమలోకి నడిపిస్తాడు. సువర్ణముగా ఉన్నదాన్ని శుద్ధ సువర్ణముగా ఆయన చేస్తాడు. ఆయన కొలుపులో వేసి మనల్ని ఇంకా బాగు చేస్తాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. గోధుమలో తూర్పారబట్టి అందులో చెత్త అంతా తీసివేసేవాడే కానీ మనల్ని బాధ పెట్టేవాడు కాదు, మనల్ని వేదన గురి చేసేవాడు కాదు, మన కన్నీరు పెడుతుంటే ఆనందించేవాడు ఆయన కాదు. ఆ మహాదేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా మనం ఉన్నట్లయితే. చూడు యోసేపు ఆ అన్నల మీద విధించిన, వాళ్ళు బాధపడడానికి ఇష్టమేం కాదు, వాళ్ళు కష్టపడడం ఇష్టమేం కాదు, కానీ వాళ్ళు పశ్చాత్తాపాన్ని ఇంకనూ ఎక్కువ పశ్చాత్తాపడి ఇంకనూ వారు బట్టలు చించుకొని వీరు పడవాళ్ళు బట్టలు చించుకొని వారు రోధిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. తండ్రి యొక్క దుఃఖమంతా కూడా ఇప్పుడు వాళ్ళ కళ్ళ ఎదుట కనబడతా ఉంది. యోసేపు చేసిన అన్యాయం అంతా కూడా వాళ్ళ కళ్ళ ఎదుట కనబడుతుంది. ఒకటి చేస్తేనే నాన్న తట్టుకోలేకపోయాడే, ఇవి రెండో వాడు కూడా పోతే అసలు మనం చూడగలుగుతామా? ఆయన ముఖాన్ని చూడగలుగుతామా? ఆయన బాధను చూడగలుగుతామని ఆ తండ్రే కనపడతా ఉన్నాడు. నిజమే, దేవుని ఎన్నిసార్లు మనం బాధ పెట్టామో, ఎన్నిసార్లు ఆయన్ని కన్నీరు కార్చేలాగా మనం చేసామో, మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని, మన జీవితాన్ని వ్యర్థం చేసుకొని, తాగుడని తిరుగుడని వ్యర్థమైన ప్రతి ప్రదేశాల పనికిరాని చోటల్లో కూడా మనమే ఉండి మన జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నామో, దేవుడు ఎంత కన్నీరు కార్చాడో మన కోసం, దేవుడు ఎంత ఏడుస్తూ ఉన్నాడో, హృదయమైన తల్లి ఎన్నిసార్లు మనం తట్టాడో, ఎన్నిసార్లు మన కోసం ఎదురు చూస్తున్నాడో మనకేం తెలుసు? ఆయన బాధ అంతా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మాట కూడా ఆయన తెలియజేస్తూ ఉండగా, ఆయన కృప, ఆయన కనికరం మన మీద ఉంటుండగా ప్రతిది కూడా మనకు అర్థమవుతా ఉంది. బెన్యామీను వాళ్ళు ఇవ్వడానికి వచ్చినప్పుడు అడిగినప్పుడు చూడు వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి 22వ వచనం, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పిదిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులకు చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయినా తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజెప్పిదిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కురండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదము, మా తమ్ముడు మాతో ఉంటేనే కాని మా మనుష్యుడు ముఖము చూడలేమని చెప్పిదిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్యకిద్దరిని కనెను, ఇద్దరు కనెనని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతను నిశ్చయముగా దుష్టమృగములు చీల్చివేయబడినని అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు
కనబడలేదు. అప్పటి నుండి అతను నాకు కనబడలేదు. మీరు నా యొద్ద నుండి ఇతన్ని తీసివేసిన ఎడల, తీసుకుపోయిన తర్వాత అతని హాని సంభవించిన ఎడల నెరసిన తల వెంట్రుకలతోనే నేను మృతుల లోకమునకు దుఃఖముతో పోవునట్లు చేయుదురని మాతో చెప్పాను. హల్లెలూయా. వచ్చి యోసేపుతో చెప్తా ఉన్నాడు. యోసేపుతో అంతా కూడా వివరిస్తూనే ఉన్నాడు. అయ్యా, ఆ రోజు ఆ చిన్నవాడిని మీరు తీసుకురావలేమంటే మీరు కంపల్సరిగా తేవలసింది అన్నారు. అదే మాట మా నాన్నకి చెప్పినప్పుడు, మా తండ్రితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకోలేదయ్యా. నా భార్యకి పుట్టిన 2 కుమారులో ఒకడు పోయాడు, దుష్టమృగం వాడిని చీల్చేసింది. ఈ రెండో వాడు కూడా మీతో ఇచ్చి పంపిస్తే వీడికి ఏదైనా హాని కలిగితే నేను తట్టుకోలేను, మృతులలో కానీ దుఃఖంతో నేను పోతానని చెప్పేసి ఆయన అలా చెప్పాడయ్యా. మేము ఆయన దగ్గరికి మేము వెళ్ళలేమయ్యా అని చెప్పేసి యోసేపుని అంతగానో బతిలాడుకుంటూ ఉన్నారు. దేవుని దగ్గరికి కూడా మనం బతిలాడుకోవడమే మన జీవితం అంతా కూడా. ఆయన కృప ద్వారానే ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. ఆ కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాం. ఆ కృప ద్వారానే ఆయన సందులో మనం నిలబడగలిగే గొప్ప కృపను దేవుడు దయచేశాడు. మనం ఎంత పశ్చాత్తాపడితే మన జీవితాన్ని అంత చక్కగా సరిదిద్దుకోగలుగుతాం. మన దేవుని సంధిలోకి వచ్చిన మనం మన గత జీవితంలో చేసిన ప్రతి దాన్ని కూడా ఒప్పుకొని ఇంకనూ దేవుని మహిమలోనికి దేవుడు చెప్పినట్టుగా దేవుడు కోరుకున్నట్లుగా మనం మారగలుగుతాం. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. ఆయన ఆత్మ మనకి తోడుగా ఉంటుంది. ఆయన అభిషేకం మనకి తోడుగా ఉంటుంది. అటువంటి కృప, అటువంటి దయ మనందరి మీద ఉండును గాక. దేవుని కృప, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహాదేవుడా, మహోన్నతుడ, గొప్పవాడా, మీకే స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశించండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి వాక్యం అందరైతే వింటున్నారనైనా వారందరూ కూడా దీవించండి. వారు ఏ అవసరత ఉన్నా ప్రతి అవసరత అయా మీ మహదశలో తీర్చినైనా ఈ వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింపజేసి ప్రభా అయా నూరంతల ఫలం నాయన దయచేసినైనా వాక్యం ద్వారా మేము నాయన నేర్చుకోవడానికి మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా.